అనంతపురంలో నీరు చెట్టు ప్రగతి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పూర్తిగా సహకరించారు. మొన్న వరదలు వచ్చాయి. వరదల కంటే ముందు మీరు ఒకసారి చూస్తే, వరదల కంటే ఇది కూడా చూస్తే, ఈ సంవత్సరం కృష్ణా నదిలో నీళ్లు రాలా. మనకు రావాల్సిన నీళ్లు 850 టీఎంసీ రావాల్సి వస్తే 66 టీఎంసీ మాత్రం 2 రాష్ట్రాలకు వచ్చాయి. గోదావరిలో నీళ్లు రాలేదు. గోదావరిలో తక్కువ వర్షం పడితే ఇబ్బందులు వస్తే మళ్ళా అక్కడ రెచ్చగొట్టారు. కొన్ని నీళ్లంతా కూడా కృష్ణా తీసుకుపోయారు. ఇక్కడ వర్షం నీళ్లు లేవు, అందుకే మన పంటలు ఎండిపోతుందని చెప్పి రెచ్చగొడితే నేను అక్కడ దగ్గర మంత్రి గారిని పంపించి సీలేరు నుంచి నీళ్లు ఇప్పించి తక్కువ నీటితో ప్రతి ఒక్క ఎకరా కాపాడి రైతుల్ని సాటిస్ఫై చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందులో అవినీతి జరిగిందని కోర్టుకెళ్లారు. పట్టసీమలో అవినీతి జరిగిందని కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే ఇందులో ఎలాంటి అవకతవకలు లేవని కోర్టు కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎంత శ్రమ పడుతున్నానో, అడుగడుగున ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారో, మండు టెండలు కూడా లెక్క చేయకుండా ఎవరి కోసం పనిచేస్తున్నామో, ఎవరి కోసమో అధికార యంత్రాంగాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. నేను గాని మండు టెండర్లో తిరగకపోతే ఈ 2-3 నెలలు అధికార యంత్రాంగం కూడా అంత అప్రమత్తంగా ఉండరు. 2-3 నెలలు పోతే మళ్లీ 1 సంవత్సరం సఫర్ అవుతాం. అందుకని ఏదైనా పర్వాలేదు, కష్టం ఉన్నా పర్వాలేదు, ఎమ్మెల్యేలు ఫీల్డ్ లో ఉండాలి, అధికార యంత్రాంగం ఫీల్డ్ లో ఉండాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రజలను కూడా మెప్పించడమే కాదు, అవసరమైతే మధ్యాహ్నం పనిచేయకపోయినా పర్వాలేదు, ఉదయం 4 గంటలకు పోయి పనిచేసి సాయంత్రం 4 గంటల తర్వాత పనిచేసి ఒక పక్క కూలీ రేట్లు వస్తాయి, రెండో పక్క భవిష్యత్తుకు ఇబ్బందులు లేకుండా జరుగుతుందని చెప్పి ముందుకు పోతున్నాం. అందుకని నదుల అనుసంధానం చాలా ముఖ్యం. గోదావరి కృష్ణ అయింది, మళ్లీ ఆలోచిస్తున్నాను. కృష్ణా పెన్నా ఈ 2 నదులను అనుసంధానం చేయాలని. దానివల్ల మీరు చూస్తే మనకు ఒక ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ లో తీసుకొచ్చే నీళ్లు ఖర్చు ఎక్కువ, అదే సమయంలో మన ఊర్లో పడే వర్షపు నీరు భూగర్భ జలాలుగా మార్చుకుంటే తక్కువ ఖర్చుతో నీళ్లు మన ఊర్లో ఉంటాయి. ఇక్కడి నుంచి ఇవన్నీ కిందికెళ్లి మళ్ళా లిఫ్ట్ తీసుకొస్తే ఎంత ఖర్చు అవుతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నదుల అనుసంధానం తర్వాత నేను ప్రాధాన్యత ఇచ్చింది వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. దీనికోసమే నీరు చెట్టు, దీనికోసమే పంట సంజీవని, దీనికోసమే ఎక్కడ చెరువులుంటే పొడిగి తీయడం, ఎక్కడ చెక్ డ్యాములకు అవకాశం ఉంటే చెక్ డ్యాములు కట్టడం, సబ్ సర్ఫేస్ డ్యాములు కట్టడం, కంటూర్ ట్రెంచెలు తవ్వడం, ఎన్ని విధాల నీళ్లని భూగర్భ జలాలుగా మార్చగలుగుతారో అన్ని విధాలా మీరు మార్చాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి నేను ఒకటే చెప్పాను, నిధుల కొరత రానేను, నేను ఏ విధంగా చేయాలో చేస్తాను. బిల్లు కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇస్తాను. మీరు ముందుకు పోమని వాళ్ళకు కూడా చెప్పి ఫుల్ స్వింగ్ లో పనిచేయించాం. ఇప్పటికే అనంతపురం జిల్లాకి ఎన్ని రోజులు వచ్చారో మీరు చూశారు. రిజర్వాయర్ తెరపడుకున్నాను, కాలువలు తెరపడుకుంటున్నాను. కానీ ఒక తృప్తినిస్తా ఉంది. దగ్గరలో మన కళ నెరవేరే సమయం, రాబోయే సంవత్సరం వర్షాలు పడితే తప్పకుండా మన కళ నెరవేరుతుంది. మొన్న చిత్తూరు జిల్లాలో చూశాం, కడప జిల్లాలో చూశాం. మనం చేసిన కొన్ని పనులకి వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే 17-18 మీటర్లు లేకుంటే 20 మీటర్ల వరకు చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయి. పోయిన సంవత్సరం 3000 గ్రామాల్లో త్రాగునీటి కోసం రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి ట్యాంకర్లు పెడితే ఈ సంవత్సరం 50 గ్రామాల నుంచే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఇది వినూత్నమైన ప్రయోగం. ఈ జిల్లాలో కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 2.5 మీటర్లు నీళ్లు భూగర్భ జలాలు పెరిగాయి. 1 మీటర్ గాని భూగర్భ జలాలు రాష్ట్రంలో పెరిగితే 90 టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసిన వాళ్ళు అవుతాం. అదే ఈ జిల్లాలో 1 టీఎంసీ 1 మీటర్ గాని భూగర్భ జలాలు పెంచితే 8.5 టీఎంసీ నీళ్లు మనం భూమిలో పెట్టుకునే అవకాశం వస్తుంది.
అంటే ఈ జిల్లాలో 10 టీఎంసీ గాని భూమిలో పెట్టగలిగితే 85 టీఎంసీ అంటే దగ్గర 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఇంకొక పక్క ఈ రెండు చేస్తూనే మూడో దానికి నేను ప్రాధాన్యత ఇచ్చింది డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాను. ఎక్కడికక్కడ 1 ఎకరాకు వాడే నీళ్లు 2 ఎకరాలకు వాడుకోవడం, 3 ఎకరాలకు వాడుకోవడం, దీనికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు ఎన్ని వేల ఎకరాలైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. డ్రిప్ ఇరిగేషన్ కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాను. ఇంకొక స్టెప్ కూడా ముందు ఆలోచించాను. సమస్యలున్నాయి, సంక్షోభం వస్తా ఉంది, అలాంటప్పుడే ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. పంట సంజీవని, పంట కుంట మనం దొవుతున్నాం. నేను ఆలోచించినప్పుడు 4-5 సార్లు చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చిన అందరితో మాట్లాడేటప్పుడు ఆ ఆలోచన ప్రకారం రెయిన్ గన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. మీరందరూ చూసుంటారు. రెయిన్ గన్ అంటే కొత్త ఏం కాదు, ఇది మొబైల్ స్ప్రింక్లర్. మనం స్ప్రింక్లర్ పెడుతున్నాం, మెట్ట పైర్లకు వాడుతున్నాం. దాన్నే మొబైల్ స్ప్రింక్లర్ తీసుకొస్తే ఎప్పుడైతే వర్షాలు పడవో, వర్షాభావం ఉంటుందో ఆ సమయంలో గాని ఒక్క తడి నీళ్లు ఇస్తే పంట కాపాడుకుంటాం. ఓసారి 2 తడులు ఇస్తే పూర్తిగా పంట వస్తుంది, దిగుబడి యథాతిథిగా వస్తుంది. దీనికోసం ఈ సంవత్సరం ఒకే రోజున 10 లక్షల ఎకరాల్లో నీళ్లిచ్చే విధంగా, 1,00,000 ఎకరాలకు నీళ్లిచ్చే విధంగా ఈ యొక్క రెయిన్ గన్స్ తయారు చేస్తున్నాం. 15,000 రెయిన్ గన్స్ ని తీసుకుంటున్నాం. ఇప్పుడే మన వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. ఒక్కొక్క రెయిన్ గన్ మీరు చూస్తే 1 గంటకి 0.75 అంటే 0.75 ఎకరాలకి నీళ్లు ఇస్తుందని. 7 గంటల పనిచేస్తే 7.5 ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా కాన్సెప్ట్ కింద మన వాళ్ళు మేము వర్కౌట్ చేస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వమే 100-150 కోట్లు ఖర్చు పెడతాం. రెయిన్ గన్స్ పెట్టుకుంటాం. ఎక్కడ వర్షాభావం వచ్చి పంట ఎండిపోతుందో మీరు తవ్విన పంట గుంటలేకి దగ్గరుండి ఒక బోర్ నుంచి ఒక పైప్ ఒకటి పెట్టుకుని అందులో నీళ్లు వేస్తాం. ఒకవేళ అక్కడ దగ్గరలో లేకపోతే ఒక ట్యాంకర్ ద్వారా తీసుకొచ్చి ఆ యొక్క పంట సంజీవనిలో పెట్టి, పంట కుంటలో పెట్టి 1-2 తళ్ళు నీళ్లు ఇస్తాం. దీనివల్ల 100% పంట ఆదా చేసుకుంటాం, సేవ్ చేసుకుంటాం. దీ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను అనుకున్న కార్యక్రమం కానీ చేయగలిగితే కనీసం 20 లక్షల ఎకరాలు వర్షాభావ పరిస్థితులు వచ్చినా పంట కాపాడుకునే పరిస్థితి వస్తుంది. నేను చెప్పింది గాని మీరు సహకరించగలిగితే, ఇది గాని మీరు జయప్రదం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట మన దగ్గరకు వచ్చే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒక మాట చెప్పాను, వర్షాకాలం కంటే ముందు -8 మీటర్స్ లో భూగర్భ జలాలు ఉండాలి. వర్షాకాలం తర్వాత డిసెంబర్ ఆ ప్రాంతంలో -3లో భూగర్భ జలాలు ఉండాలి. ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తే చిత్తూరు జిల్లాలో పోయిన సంవత్సరం 33 మీటర్ల ఆవరేజ్, కొన్ని దిక్కలు ఇప్పుడు కూడా 50-60 మీటర్లు పోయినాయి. అవన్నీ కూడా బేసిన్ వారిగా అసెస్ చేశాం. ఇంకో పక్క ఫిజియోమీటర్లు పెట్టించాను. ఇదే మరికి ఆలోచిస్తే ఎప్పుడో నెలకొకసారి గ్రౌండ్ వాటర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది కూడా సరిగా రావడం లేదు. ఈ టెక్నాలజికల్ ఏజ్ లో ఎందుకు మనం వినూత్నంగా ఆలోచించకూడదని అడిగితే దానికి ఒక సమాచారం ఫిజియోమీటర్లు వచ్చాయి. 1254 పెట్టాం, 94% వరకు అక్యురసీ వస్తా ఉంది. దానికి మళ్ళా మాన్యువల్ గా కూడా టెస్ట్ చేస్తున్నాం. రియల్ టైంలో ప్రతి ఒక్క గంటకి 1254 నుంచి ఏ ప్రాంతంలో ఎంత గ్రౌండ్ వాటర్ ఉందో డైనమిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ఆన్లైన్ లో పెట్టాం. ఎందుకంటే మీలో ఒక అవేర్నెస్ రావాలి. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, నాకేం పట్టలేదు, ఏదో ప్రభుత్వాన్ని తిడుతున్నాం, అధికార యంత్రాంగాన్ని విమర్శిస్తూ ఉంటే మన సమస్య పరిష్కారం కాదు. కానీ మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. నేను అందుకని నేను పనిచేయడమే కాకుండా
మీలో చైతన్యం తీసుకురావాలని, అదే మరి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. నాకు ఒక నమ్మకం కూడా, ఈ సంవత్సరం మొత్తం రాష్ట్రం 8,75,000 పంట సంజీవని కింద ఫామ్ పాండ్స్ ని పంట కుంటలతో